హాయ్, తెలుగు మిత్రులకు స్వాగతం. ఈరోజు నుంచి సాటర్డే స్పెషల్ క్లాస్ ఉంటుంది. దీన్ని నేను క్లాస్గానే భావిస్తాను, వీడియోగా కాదు. ఏంటా స్పెషల్గా? సాటర్డే స్పెషల్ ఏంటంటే ట్రేడింగ్కి సంబంధించి. ఎందుకంటే ఈ న్యూ జనరేషన్లో ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా ట్రేడింగ్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా యువతరం కావచ్చు, మిడిల్ ఏజ్డ్ కావచ్చు. కొత్తగా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యేవాళ్ళు దే ఆర్ లుకింగ్ అట్ ఆపర్చునిటీస్ ఫర్ ట్రేడింగ్. సో వెన్ యూ గో విత్ ద ట్రెండ్, అయితే ట్రేడింగ్ ఈజ్ అ డిఫరెంట్ బాల్ గేమ్, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ టోటలీ అ డిఫరెంట్ బాల్ గేమ్. సో మిక్స్ చేయకూడదు. ట్రేడింగ్ అనే చూడాలి, ఇన్వెస్ట్మెంట్ అనే చూడాలి. బట్ ట్రేడింగ్ తాలూకు ఆబ్జెక్టివ్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్ తాలూకు ఆబ్జెక్టివ్స్ వేరు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే బై సమ్ స్టాక్ or something and leave it and keep on enjoying dividends if any at peak levels over a period of time. కొంచెం ప్రాఫిట్స్ అంటే కొంచెం బాగా మార్కెట్లు బాగా పీక్లో ఉన్నాయి, బాగా పెరిగిపోతున్నాయి అనుకున్నప్పుడు కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని తీసుకోవడం. మళ్ళీ ఎప్పుడైనా తక్కువగా దొరుకుతుంది అనుకున్నప్పుడు కొంచెం యాడ్ చేసుకోవటం. అంటే మార్కెట్ బాగా ప్యానిక్లో ఉన్నా లేకపోతే సెల్లింగ్లో ఉన్నా అప్పుడు కొంచెం యాడ్ చేసుకోవటం. ఇలా అయితే ఏంటంటే ఒక్కోసారి టోటల్గా ఇది పనికిరాదు, పనికొచ్చేలా లేదు ఎందుకు అనుకుంటే టోటల్గా వదిలేయటం, క్లోజ్ చేసేయటం, లాస్ బుక్ చేసుకోవటం అవసరమైతే, లేకపోతే పోయిందని వదిలేయటం, స్విచ్చింగ్ టు సమ్ అదర్ స్టాక్స్. ఆ స్టాక్ కాదు, ఇప్పుడు ప్రస్తుతం ఈ స్టాక్ బాగుందంటున్నారు, ఇది చూస్తాను, ఫండమెంటల్స్ బాగుంటాయి, ఫండమెంటల్స్ చూసుకుని కొంచెం దీన్ని లాంగ్ టర్మ్ లాగా చేసుకుంటాను. అంటే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే సర్వీస్ సెంటర్ కావచ్చు, లేకపోతే బయింగ్ అండ్ సెల్లింగ్ కమోడిటీస్ ట్రేడింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బిజినెస్ కావచ్చు, దాన్ని మనం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూసుకుంటాం. ఏంటి, ఐ బీ విత్ యూ అంటే నేను ఈ బిజినెస్ చేస్తాను, గ్రోసరీ షాప్ ఉంది లేకపోతే ఇంకేదైనా షాప్ ఉంది, అదే చేసుకుంటూ పోతారు. అంతేగాని రోజుకొకటి చేయరు కదా. కొన్నాళ్ళు రెస్టారెంట్ నడిపి ఆపేసి మళ్ళీ ఫ్యాన్సీ షాప్ పెట్టి, ఫ్యాన్సీ షాప్ తీసేసి మళ్ళీ ఇంకోటి పెట్టి రోజుకో బిజినెస్ చేయం. బట్ అట్లానే మనం మన వృత్తిలాగా, చేతి వృత్తి లేకపోతే మన ప్రొఫెషనల్ బిజినెస్ లాగా ఏదో ఒకటి చూస్ చేసుకుని దాన్ని కంటిన్యూ చేస్తాం. అట్లాగే బిజినెస్ ఇది కూడా, ఇన్వెస్ట్మెంట్ కూడా. అయితే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేటప్పటికి ఒక పర్టికులర్ సింగిల్ స్టాక్ కాకుండా నంబర్ ఆఫ్ స్టాక్స్ మీద వెళ్ళాలి కూడా. ఎందుకంటే ఇందులో రిస్క్ రివార్డు ఎట్లా ఉంటే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే ఏ బిజినెస్లో అయినా రిస్క్ ఉంటుంది, ఇందులో కూడా రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ రిస్క్ని కొంచెం డైవర్సిఫై చేయడానికి, కొంచెం బ్యాలెన్స్ చేయడానికి నంబర్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటారు. అంటే జనరల్గా కనీసం 10 ఉండాలి, 10 to 20 స్టాక్స్ పెట్టుకోవాలి. అంతకని ఎక్కువ స్టాక్ పెట్టుకోవచ్చు. అంటే మీకు టైం ఉంటే, మీరు మానిటర్ చేయగలరు అనుకుంటే మోర్ దెన్ 20, అదర్వైజ్ మానిటర్ చేయలేము అనుకుంటే ఆ 20 ఆ రేంజ్లో ఉంటే బాగుంటుంది. వారన్ బఫే గారు అయితే హౌ లాంగ్ షుడ్ యూ హోల్డ్ ఏ స్టాక్ అంటే ఫర్ లైఫ్ అంటాడు ఆయన. అదేదో ప్రాబ్లం వచ్చింది అనుకుంటే తీసేయటం తప్ప, లేకపోతే యూ హ్యావ్ టు హోల్డ్ ఇట్ ఫర్ లైఫ్. తగ్గుతుంటుంది, పెరుగుతుంటుంది, దానికే ఉంది. ఇవన్నీ పట్టించుకోవద్దు. ఓకే.
మరి ప్రాక్టికల్గా అట్లా చేయటం ప్రాక్టికబుల్ కాదనుకోండి. మరి ట్రేడింగ్ అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ తాలూకు లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, నేను చాలామందిని చూశాను, అలా కొనేసి పడేసి వదిలేస్తారు, తగ్గటాలు పట్టించుకోరు. కొంచెం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం యాడ్ చేసుకుంటూ కూడా వెళ్తారు కంపెనీలు బట్టి, కొంచెం బాగుంటాయి. ఆ ఇన్వెస్ట్మెంట్ అలా మల్టిప్లై అయిపోతూ ఉంటుంది. కొన్నాటికి వేలు లక్షలు అవుతాయి, లక్షలు ఒక్కోసారి కోట్లు కూడా కావచ్చు. కానీ అంత టైం, అంత ఓపిక, పేషెన్స్ కాదు కదండి. రెండవది ఏంటంటే, దాని ఆబ్జెక్టివ్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్, ఇలా ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ టైప్. అయితే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్, వెరీ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కదా. అంటే కొంచెం 10-20 స్టాక్స్ అయితే, ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ ఉంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్ కూడా అంత ఎక్కువ ఉండకపోవచ్చు. కానీ ధైర్యం చాలదు కదా. దానికి బెస్ట్ ఏంటంటే, వెరీ లాంగ్ టర్మ్ కోసం, వెరీ లాంగ్ టర్మ్ రిలయబుల్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్. హాయిగా ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం, ఎంత ఇన్వెస్ట్ చేసామో కూడా మనకు గుర్తుండకూడదు, మనకు అసలు గుర్తు రాకూడదు ఎంత ఇన్వెస్ట్ చేసాము, అంతే. చాలా తక్కువ అమౌంట్లో పెట్టాలి. తర్వాత ఫస్ట్ 5 ఇయర్స్లో మాత్రం జనరల్గా ఏంటంటే సిక్ మోడ్లో పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చాలాసార్లు చెప్పాను ఆ విషయం. లేదు, కొద్దిగా లంసంలో పెట్టుకుంటూ వెళ్ళాలి. మార్కెట్లో కరెక్షన్స్ వచ్చినప్పుడల్లా యాడ్ చేసుకోవాలి. మేజర్ కరెక్షన్ వచ్చింది అనిపించినప్పుడు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి, అంతే. అలా 5 ఇయర్స్ సైకిల్లో పెట్టి ఇన్వెస్ట్ చేసుకుని సిక్ మోడ్లో కానీ, లేకపోతే అప్పుడప్పుడు తగ్గినప్పుడల్లా యాడ్ చేసుకోవటం లాంటిది కానీ చేసుకుని వదిలేసి దండం పెట్టేయడం, కొబ్బరికాయ కొట్టేయడం, కళ్ళు ప్లేస్ అయ్యాడు. చక్కగా నైవేద్యం పెట్టి దీపారాధన చేసి పూజ చేసి, దేవుడా నువ్వు తినే, బయటికి ఇంకా తినే అని చెప్పి కలుపు వేసేస్తారు. మా అమ్మ అయితే పూజ చేసేసి అన్నీ పెట్టి పూజ చేసేసి తలుపులు వేసేసి, అంటే తనకు తెలుసు గొప్పని వెళ్ళి తీసుకుని తినేస్తాం, దేవుడి దగ్గర పెట్టింది కదా, ప్రసాదం ఏవో పెట్టింది కదా, గొప్పని తినేస్తామని తలుపులు వేసేసారు. వెళ్ళటానికి వీలేదు, దేవుడు తినాలి ముందు, తర్వాత మీకు అన్నట్టుగా. అది ఎంత తొందరగా తలుపులు తీసిందా వెయిట్ చేస్తుంటారు చేసేవాడు. తలుపు తీసిందా గబగబా పెట్టుకోవడం, తినేది. చిన్న పూజ చేస్తుందంటే చాలా ఆత్రంగా చూసేవాళ్ళం, ఏమేమి పెడుతున్నది అక్కడ. అలాగే ఎందుకు చెప్తున్నానంటే, పూజ చేసి తలుపులు వేసేసినట్టుగా మనం ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేసి లాకింగ్ చేసేయడం. ఇప్పుడు ఎన్ఏవి ఎంత ఉంది, ఎంత పెరిగింది, ఎంత వచ్చింది కూడా చూసుకోకూడదు. ఇండెక్స్ ఫండ్స్ నేను చూసేది అలా కాకుండా సెకండ్ లెవెల్ ఏంటంటే, కొంచెం సెలెక్టివ్ స్టాక్స్ కొంచెం మంచి చూసుకుని, చిన్న పెద్ద, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ భూస్థాపితం చేసేది. ఏదైతే అది అవుతుంది చూద్దాం. అప్పుడప్పుడు కొంచెం కొద్దిగా యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం కానీ అంత యాక్టివ్గా ఉండకూడదు. అది ప్యాసివ్ మోడ్. ప్యాసివ్ మోడ్ అంటే ఏంటంటే, మనం యాక్టివ్గా ఉన్నాం, మన పని మనం చేసుకుంటూ ఉంటాం. కొంత ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ ఫండ్స్లో పెట్టాము, అస్సలు సేఫ్ ఫ్రీ, అసలు కేర్ ఫ్రీ, దాని గురించి అసలు ఎప్పుడు ఆలోచించకూడదు. ఎప్పుడన్నా ఆలోచన వస్తే, నేను ఏదో కొంచెం 50,000 పెట్టాను కదా, 1,00,000 పెట్టాను కదా, లేదా 2 లక్షలు పెట్టాను కదా, అది కొన్ని సంవత్సరాల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత, అదే మన యంగ్ అనుకోండి, నా రిటైర్మెంట్ టైంకి బోల్డ్ డబ్బులు వస్తాయి, అట్లీస్ట్ రిటైర్మెంట్ టైంలో మీ డబ్బుల గురించి ఆలోచించాల్సిన పని లేదు కదా. అలాగే మీరు కొంచెం ఎక్కువ ఏజ్ అనుకోండి, మా పిల్లలకి
నేను ఇచ్చేది ఏంటంటే ఇచ్చే వాటిలో ఇదొకటి గిఫ్ట్ లాగా వాళ్ళకి పనికొస్తుంది అనుకోవడం. ఇంకా ఎక్కువ ఏజ్ అనుకోండి, మా పిల్లల మాట ఎలా ఉన్నా కానీ మా మనవాళ్ళకి మనవరాలకి పనికొస్తుంది. అంటే అట్లా అన్నమాట. గ్రోయింగ్ మనీ షుడ్ బి ఏ హాబీ. జాగ్రత్తగా వినండి. మనీ పెంచడం అనేది ఒక హాబీలా ఉండాలి. మనీని ఇంప్రూవ్ చేయడం, పెంచడం అనేది దానికి ఏంటంటే బేస్ సేవింగ్ సేవ్ చేయడం కోసం ఎప్పుడూ కూడా ఆలోచించాలి, తాపత్రయపడాలి. సేవ్ చేయడం అంటే కొంచెం సర్ప్లస్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. నాకు సేవింగ్ కావాలంటే ఎప్పుడు వస్తుంది? మనం మన ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అయినాం. ఎర్నింగ్స్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతాయి అంటే మన విజన్ సేవింగ్ వైపు వెళ్ళినప్పుడు. ఇనిషియల్గా కొంచెం కష్టపడి సేవ్ చేయాల్సి వస్తుంది ఎవరికైతే సేవింగ్ తక్కువ ఉంటుందో. సో సేవింగ్ అనే బేస్ మీద దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసేసి ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఇన్వెస్ట్ చేయాలి. మీరు ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. దానికోసం మీరు పనిచేయరు, అది మీకోసం పనిచేస్తూ ఉంటుంది. మర్చిపోవడం. మీ పని మీరు చేసుకుంటూ యాక్టివ్గా మీ పని మీరు చేసుకుంటూ సంపాదించుకుంటూ ఉండండి. దాని పని చేస్తూ సంపాదిస్తూ పెట్టుకుంటుంది. అది ఆబ్జెక్టివ్. అది ఇన్వెస్ట్మెంట్ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కూడా అదే. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా అది ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్. వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ ఫండ్స్, అది ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్. అయితే ట్రేడింగ్ అంటే లెట్స్ కమ్ బ్యాక్ టు ట్రేడింగ్. ట్రేడింగ్ అంటే బేసిక్గా నేను స్టాక్ మార్కెట్ విత్ రిఫరెన్స్ టు స్టాక్ మార్కెట్ చెప్తున్నాను. బయింగ్ అండ్ సెల్లింగ్, కొనటం అమ్మటం. మరి కొని అమ్మటమా అమ్మి కొనటమా అంటే రెండు రకాలుగా వీలు పడుతుంది. తగ్గుతుంది అనుకున్నప్పుడు అమ్ముతాము, తగ్గినప్పుడు కొంటాము, అప్పుడు లాభం వస్తుంది. మరి తగ్గకపోతే పెరిగితే లాస్ వస్తుంది. తక్కువలో అమ్మి ఎక్కువలో కవర్ చేయడం, అలాగే ఎక్కువలో అమ్మి తక్కువలో కవర్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. రెండోది ఏంటంటే బై అట్ లో అండ్ సెల్ అట్ హై, ప్రాఫిట్ వస్తుంది. లేదా యు హావ్ బాట్ అట్ హై ప్రైస్ అండ్ యు ఆర్ సెల్లింగ్ అట్ లో ప్రైస్ అంటే లాస్ వస్తుంది. అంటే బేసిక్గా మీరు స్టాక్ కావచ్చు, ఇంకోటి ఇండెక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బయింగ్ సెల్లింగ్ రెండు ఎలిమెంట్స్ షార్ట్ పీరియడ్లో ఉంటే సేమ్ డే ఆర్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఇన్ ఫ్యూ వీక్స్, దాన్ని ట్రేడింగ్ అంటారు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? చాలా సింపుల్ అండి. షార్ట్ పీరియడ్ అంటే సేమ్ డే కానీ లేకపోతే ఫ్యూ డేస్లో కానీ ఫ్యూ వీక్స్లో కానీ బయింగ్ సెల్లింగ్ రెండు ఉంటాయి. గివెన్ స్టాక్ ఇండెక్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బయింగ్ సెల్లింగ్ రెండు ఉంటాయి. అంటే సేమ్ డే ఉంటే, ఫ్యూ డేస్లో ఉంటే, ఫ్యూ వీక్స్లో ఉంటాయి. దాన్ని ట్రేడింగ్ అంటాం బేసిక్గా. అంటే ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెరుగుతుంది అనుకున్నాను అనుకోండి. అయితే ఒక 100 షేర్లు కొంటాను. పెరిగింది లేదు, పెరగలేదు. మీ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈరోజే పెరిగింది, అమ్మేశారు, యు మేడ్ ప్రాఫిట్ సేమ్ డే. లేదు తగ్గింది, కానీ మీరు ఉంచుకోవడానికి, డెలివరీ తీసుకోవడానికి స్కోప్ లేదు, మీ ఉద్దేశం అది కాదు, లాస్ బుక్ చేశారు. అంటే 2000 కొన్నారు, ఓ 10 రూపాయలు తగ్గింది, లాస్ బుక్ చేశారు.
అంటే 100 షేర్లకి 10 రూపాయలు అంటే 1000 రూపాయలు లాస్. లేదు 10 రూపాయలు పెరిగింది, అమ్మారు, ఎస్ 1000 రూపాయలు వచ్చింది, ప్రాఫిట్ వచ్చేసారు. అంటే సేమ్ డే సెటిల్ చేస్తున్నారు. సిమిలర్లీ సేమ్ డే తగ్గుతుందని మీరు 2000 కొన్నారు ఒక 100 షేర్లు, అది తగ్గింది 10 రూపాయలు తగ్గింది, కవర్ చేశారు, కొనేశారు. ముందు అన్నారు కదా, తర్వాత కొనేశారు, బరాబర్ అయిపోయింది. ఆ 10 రూపాయల డిఫరెన్స్ ప్రాఫిట్ వచ్చింది 1000 రూపాయలు. ఊరికే చెప్తుంది. అంటే సేమ్ డే అలా చేసేదాన్ని ఇంట్రాడే అంటాం. ఈ ఇంట్రాడే నేను చాలా చేశాను, చాలా చూశాను. చేసిన దానికన్నా చూసింది ఎక్కువ. చేసింది మరీ ఎక్కువ ఏం చేయలేదు. అర్థమైంది నాకు, అర్థమైంది కాబట్టి అర్థమైన తర్వాత ఆ చేయటం మానేసాను. ఇంట్రాడే ఈజ్ డేంజరస్ పర్సన్. సేమ్ డే బయింగ్ లేదా సెల్లింగ్, సేమ్ డే బయింగ్ అండ్ సెల్లింగ్ చేసేయటం అనేది ప్యూర్లీ లక్ ఫ్యాక్టర్. మ్యాక్సిమం చెప్పాలంటే గ్యాంబ్లింగ్ అనే పదం వాడకూడదు, కానీ స్పెక్యులేటివ్ అనే పదం వాడాల్సిందే. అంటే చెప్పాలంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లక్ ఫ్యాక్టర్. జస్ట్ మినిట్. అంటే చాలా వరకు ఛాన్స్ ఈవెంట్. అదేంటంటే ఛాన్స్ ఈవెంట్ ఏంటి? ఇంట్రాడే గోల్డ్ చేస్తున్నారు. దే ఆర్ సమ్ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ ఆల్సో. మీరు దే ఆర్ మేకింగ్ మనీ అని అనలేరు. సమ్ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ అంటారు ఎట్ ది మోస్ట్. సమ్ పీపుల్ ఎవరో తెలుసండి? హైలీ స్కిల్డ్ పీపుల్. అంటే వాళ్ళ దగ్గర స్కిల్ ఉంది, ట్రేడింగ్ స్కిల్ ఉంది, అంటే వాళ్ళు ట్రేడింగ్ నేర్చుకున్నారు. నంబర్ 2, దే హ్యావ్ గుడ్ క్యాపిటల్. గుడ్ క్యాపిటల్ అంటే వేలు కాదు, లక్షల్లోనే. థౌజండ్స్ పెట్టి ఇంట్రాడే ట్రేడింగ్ చేసి రాణించిన వాళ్ళని నేను చూడలేదు. అంటే కొన్నాళ్ళు 6 నెలలు, 3 నెలలు, 9 నెలలు, సంవత్సరం, కొంతకాలం రాణించవచ్చు, కానీ కంటిన్యూస్గా సంపాదించుకుంటూ పోయే వాళ్ళని నేనైతే చూడలేదు. మీరు ఎవరైనా ఉంటే చూసినట్లయితే నాకు చెప్పండి. సర్టన్లీ I will meet him, I will interview him, I will learn from him. నిజంగా అతను నేర్పే. ఎందుకు వీలు పడదంటే మీరు కావాలంటే రీసెర్చ్ చేసి చూసుకోండి. ఎందుకంటే వీడియోలో అంత పొడిగించి దాని గురించి మాట్లాడడానికి టైం సరిపోదు. యూ మస్ట్ బి హైలీ స్కిల్డ్. హైలీ కాకపోయినా రీజనబుల్లీ స్కిల్డ్. అంటే టెక్నికల్ అనాలిసిస్ అవి కొంచెం మంచి అవగాహన ఉండాలి. 2, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నంత మాత్రాన మీరు సంపాదించేస్తారని అనుకోకండి. మీ దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రాన. ఎక్స్పోజర్ కావాలి, సఫిషియంట్ ఎక్స్పోజర్. ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అని కనీసం ఒక 2 years, 2 to 3 years అంటాను నేనైతే. కనీసం 2 years. అంటే ఈ ప్రాసెస్ ప్రైసెస్ తాలూకు స్టాక్ ప్రైసెస్ తాలూకు మూవ్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా పెరిగిపోతూ ఉంటాయి, ఎలా పడిపోతూ ఉంటాయి, వీటిని అబ్జర్వ్ చేస్తూ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము రాట్ వెళ్తాం, ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ 2 సంవత్సరాల పాటు గ్రాసం ఉండాలి కదా మన దగ్గర. 2 సంవత్సరాల పాటు సర్వైవ్ అవ్వాలంటే చాలా స్మాల్ స్కేల్లో చేసుకుంటూ వెళ్ళాలి. అంటే 2 లక్షలతో స్టార్ట్ చేస్తే 2 లక్షలు మీ దగ్గర ఉంటే ఎనీ గివెన్ టైము 2 to 3,000, 5,000 కంటే ఎక్కువ ప్రాఫిట్ లాస్లో ఉండకూడదు. అంటే ప్రాఫిట్ ఉంటే ఉండడం పర్వాలేదు. అంటే ఎంత స్మాల్ పర్సంటేజ్, ఎట్ ది మోస్ట్ 1% to 2%. 2 లక్షలు అంటే 1% ఎంత అండి? 2,000 అంటే 1 to 2% ఏదైనా ట్రేడ్ వేస్తే 1% to 2% కంటే ఎక్కువ అందులో లాస్ రాకూడదు. అంత తక్కువగా చేయాలి. ప్రాఫిట్ వచ్చినా న్యాచురల్ తక్కువగానే వస్తుంది కదా. ఎప్పుడు ఆశ పడిపోకూడదు. అమ్మో ఇంత చేస్తుంటే ఇది ఇంతకీ రూపాయికి రూపాయి వచ్చింది, నేను 10,000 పెట్టి ఏదైనా చేస్తే 10,000కి 10,000 వచ్చింది,
అంటే నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి కదా, 2 లక్షలు వేసేసి ఉంటే 4 లక్షలు అయిపోయి ఉండేది, ఏంటిదంతా ఏం చేస్తున్నాను నేను, ఆ రకమైనటువంటి గ్రీడ్ డెవలప్ కాకూడదు. ఎందుకంటే ట్రేడ్ కదా, రోజు చేసేది కదా, వన్ టైం వెంచర్ కాదు కదా. అయితే అటు లేకపోతే ఇటు, అయితే పోతే 2 లక్షలు పోతే వస్తే 2 4 వస్తాయి అనుకుని కాయ రాజా కాయ కాదు కదా. కాబట్టి అట్లా చేసుకుంటూ నేర్చుకోవాలి. నేర్చుకోవటం కోసం చేస్తున్నారని గుర్తుంచుకోవాలి. చేస్తూ నిజంగానే నేర్చుకుంటారు. 2 సంవత్సరాలకి సర్వైవ్ అయితే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, 1 year 2 yearsకి సర్వైవ్ అయితే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కొంచెం లాస్ కూడా వస్తే రావచ్చు, లేకపోతే ఎంటైర్ 2 lakhs పోవచ్చు, నథింగ్ టు వరీ. దట్స్ ఎ ట్రైనింగ్ కాస్ట్, అర్థం చేసుకోవాలి. ఎస్, ఎందుకు పోయింది, ఎలా పోయింది, పోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అర్థం అవుతుంది. అలా చేసుకుంటూ ఎక్స్పెరిమెంటల్గా చేస్తూ రాట్ తగిన తర్వాత స్టేజ్కి వచ్చిన తర్వాత యూ విల్ స్టార్ట్ మేకింగ్ మనీ. ఇది ట్రైనింగ్ కాస్టే, ట్రైనింగ్ టైం కూడా. జస్ట్ గెట్ గో లాగా ఈరోజు స్టార్ట్ చేయడం మొదలు పెడితే చేస్తూ ఆటోమేటిక్గా డబ్బులు సంపాదిస్తుంటే అదే అంత తేలిక కాదు. ఒకవేళ అట్లా సంపాదించినా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ పోతాయి కూడా, వస్తాయి ఫైనల్గా గెయిన్ ఉండకపోవచ్చు. అయితే ఈ 2 సంవత్సరాల్లో లక్కీగా అనుకోకుండా 2 లక్షలు 50,000 60,000 సంపాదించవచ్చు కూడా, లేదా 2 లక్షలకి ₹1,00,000 సంపాదించవచ్చు, 2 లక్షలు సంపాదించవచ్చు. అది కూడా ఫీజిబిలిటీ ఉంది, డిపెండింగ్ అపాన్ ది టెంపర్మెంట్. అసలు ట్రేడింగ్ ఈజ్ అ డిఫరెంట్ బాల్ గేమ్ అండి. ట్రేడింగ్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెంపర్మెంట్. ఆ ట్రేడింగ్ టెంపర్మెంట్ ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది కదా. వాళ్ళు ఆన్ ది జాబ్ ట్రైనింగ్ లాగా ఆ 2 ఏళ్ళు 3 ఏళ్లలో వాళ్ళ టెంపర్మెంట్కి అనుగుణంగా వాళ్ళు అర్థం చేసుకుని ట్రేడ్ చేయడం మొదలు పెడతారు. అదే నేర్చుకోవడం అంటే 3 things ఆర్ నెసరీ ఫర్ ట్రేడింగ్. ఒకటి ఏం కావాలి, మనీ కావాలి కదా, చెప్తాం గట్టిగా కావాలి, లక్షల్లో కావాలి. 2 ఏం కావాలి, నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ ఉంటే తర్వాత అప్లైడ్ నాలెడ్జ్ వస్తుంది. స్కిల్ అంటే నాలెడ్జ్ కాదు. స్కిల్ అంటే ఏంటంటే, నేను స్కిల్ అనే చెప్తాను. ఎందుకు స్కిల్ అని చెప్తానంటే, అప్లైడ్ నాలెడ్జ్ ఈ స్కిల్. మీకు నాలెడ్జ్ అంటే బైకు ఎలా నడపాలో తెలుసు. మా కాలంలో అయితే సైకిల్ అనేవాళ్ళం. మీకు బైక్ ఎలా నడపాలో తెలిస్తే సరిపోదు. బైక్ ఎక్కి స్టార్ట్ చేసి కొంచెం క్లచ్ ఆపరేట్ చేయటం, తర్వాత గేర్లు వేయటం, అవి ఇవి ఆన్ ది రోడ్డు స్టార్ట్ చేయటం దగ్గర నుంచి, నడపటం దగ్గర నుంచి ఇది నేర్చుకోవాలి కదా. అంటే ఎలా నడపాలో తెలియటం నాలెడ్జ్. నడుపుతూ ఒడిదుడుకులు మెలకువలు తెలుసుకోవటం అనేది స్కిల్. డ్రైవింగ్ స్కిల్ అంటే ఏంటి, నడిపే అనుభవం ఉండాలి, నడిపిన అనుభవం ఉండాలి, అప్పుడు డ్రైవింగ్ స్కిల్. లేకపోతే అది డ్రైవింగ్ నాలెడ్జ్ మాత్రమే. అంతా తెలుసు, గేర్లు ఎట్లా మార్చాలి, ఏం చేయాలి అన్నీ తెలుసు. మీరు ఎప్పుడు డ్రైవ్ చేయకపోతే ఇంతే సంగతిలో చిత్తగించగలరు. సో మనీ, స్కిల్లు, టెంపర్మెంట్, దీన్ని డిసిప్లిన్ అని కూడా అంటారు చాలామంది. మీరు డిసిప్లిన్ అనండి, టెంపర్మెంట్ అనండి. నేను డిసిప్లిన్ అంటాను, కానీ డిసిప్లిన్ కంటే టెంపర్మెంట్ అని ఎందుకు అంటానంటే, ఒక్కొక్కరి టెంపర్మెంట్ ఒక్కోలా ఉంటుందండి. కొంతమంది చాలా ఫాస్ట్గా ఉంటారు, కొంతమంది చాలా స్లోగా ఉంటారు, కొంతమంది చాలా టూ కాషియస్గా ఉంటారు, కొంతమంది టూ అగైల్ అంటే టూ డేరింగ్గా ఉంటారు, కొంతమంది ఇన్ బిట్వీన్. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. వాళ్ళ టెంపర్మెంటు ఎలా ఉందో చూసుకుని, వాళ్ళకి వాళ్ళే అర్థం చేసుకుని, వాళ్ళ టెంపర్మెంట్ ప్రకారం ఆ ట్రేడింగ్ చేసుకోవాలి. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దే నర్చర్ చేయాలి. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దే విల్ గెట్ ఇన్ టు దట్. ఇది ఒక నేర్పితే వచ్చేది కాదు. గురువు ఏమి నేర్పగలడంటే స్కిల్ ఇది నేర్పగలడు.
నాలెడ్జ్ ఇవ్వగలడు. ఎట్ ది మోస్ట్ కొంచెం ఆన్ ది జాబ్ కొంచెం సేపు నడిపించగలదు. ఇలా ఎక్కువ, ఇలా తక్కువ, ఈ క్లచ్ అయ్యి, అదేంటిది ముందు చూసుకో, ఇవన్నీ చెప్పగలడు. ఆన్ ది జాబ్ కొంత చేయించగలడు ప్రాక్టికల్గా. కానీ ఫైనల్గా చేయవలసింది, నడవలసింది వీళ్ళే పెర్మనెంట్గా. ఎందుకంటే వెనకాల ఉండి రోజు డ్రైవింగ్ చేయించడు కదా. సో ఒకసారి కొంచెం 1, 2 సార్లు 4 సార్లు చేయించిన తర్వాత చేసేది మీరే చేసుకోవాలి కదా. దట్ ఈస్ ద స్కిల్. అండ్ అక్కడ టెంపర్మెంటు, అక్కడ మీ టెంపర్మెంటు వర్క్ చేస్తుంది. సో ట్రేడింగ్ అంటే అది. తర్వాత ట్రేడింగ్కి ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, ఇది ఆల్మోస్ట్ ఫుల్ టైం జాబ్. పార్ట్ టైము కూడా చేయొచ్చు. ఫుల్ టైము చేస్తే దాని తాలూకు ఇది వస్తుంది, రిజల్ట్ వస్తుంది. తాడో పేడో తేలిపోతుంది. నేర్చుకుంటామా లేదా, దీనికి సూట్ అవుతామా లేదా తెలిసిపోతుంది. అయితే పార్ట్ టైం కూడా చేయొచ్చు. బట్ అట్ ది సేమ్ టైం ఇది యాక్టివ్ ఇన్కమ్ సోర్సే. ఇందులో మీరు యాక్టివ్గా ఉంటారు. మీ ఉద్యోగము, మీ ప్రొఫెషను, మీ జాబు చేసుకుంటూ కూడా ఇది చేసుకోవాలనుకోండి, ట్రేడింగ్ చేయాలనుకుంటారనుకోండి, అప్పుడు మీ ట్రేడింగ్ స్ట్రాటజీ డిఫరెంట్గా ఉండాలి. పార్ట్ టైం అయితే ట్రేడింగ్ స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది. ఫుల్ టైం అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఫుల్ టైం అయితే అన్ని రకాలుగా చేయొచ్చు. పార్ట్ టైం అయితే కొన్ని రకాలుగా మాత్రమే చేయగలుగుతారు. పార్ట్ టైం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాడే అస్సలు చేయకూడదు. మీ దగ్గర ఫుల్ టైం లేదనుకోండి, ఇంట్రాడే అస్సలు చేయకూడదు. ఎంత అలర్ట్గా ఉంటేనే ఏదో అయిపోతుంది. అలర్ట్గా లేకుండా ఏదో పని చేసుకుని, ఏదో ట్రేడ్ వేసి పని చేసుకుని, మళ్ళీ చూసేటప్పటికి ఏదో పొయ్యి మీద బియ్యం పెట్టాను, పొయ్యి మీద కూర వేసాను మాడిపోయింది అన్నట్టు. పొయ్యి మీద కూర వేసాను, పక్కింటి ఆవిడతో బట్టలు ఆరబెట్టడానికి వెళ్ళాను, పక్కింటి ఆవిడ కనిపించింది, ఏదో సందర్భంలో వదిన గారు అంటూ మొదలుపెట్టింది, మర్చిపోయాను. ఈలోగా వాసన వచ్చింది. ఒక పక్కేమో పాల గిన్నె ఉంది, ఇంకో పక్కనేమో కూర ఉంది. ఏమైంది, వాసన వచ్చింది, పాలేమో పూర్తిగా అయిపోయింది, గిన్నె మాడిపోయింది, పాలన్నీ అయిపోయినాయి, పొంగి ఏదో వెక్కి ఏడ్చినట్టు, ఇంకా కూర ఏమో మాడిపోయింది అన్నట్టు ఉంటుంది. పరధ్యానం పనికిరాదు. సో టైం లేని వారు ఇంట్రాడేకి అస్సలు వెళ్ళకూడదు. మామూలుగానే వెళ్ళకూడదు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. చాలా వీడియోల్లో కొంచెం బ్రీఫ్గా చెప్పాను, అవి చూసుకోండి. తర్వాత మీరు యాక్టివ్గా ఉంటేనే ట్రేడింగ్ వీలు పడుతుంది. యాక్టివ్గా ఉండకపోతే అవ్వదు. అదొక డిసడ్వాంటేజ్. అంటే మీరు టైం కూడా పెట్టాలి. ఇక్కడ మనీతో పాటు టైం కూడా పెట్టాలి. మరి ఇన్వెస్ట్మెంట్ అయితే మనీ పెట్టాలి, కానీ టైం పెద్దగా పెట్టక్కర్లేదు. అప్పుడప్పుడు కొద్దిగా మాత్రమే. కానీ ఎక్కువ పెట్టేస్తాం. టైము ఎక్కువ పెట్టేసి దెబ్బ అయిపోతాం. ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ టైం పెట్టక్కర్లేదు, పెట్టకూడదు. కొంచెం దాని ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా నేర్చుకోవాలి, అంతే. నేర్చుకోవాలే తప్ప ఎక్కువ టైం పెట్టాల్సిన పని ఉండదు. మన పని మనం చేసుకుంటూ పోతుంటే దాని పని చేసుకుంటూ పోతుంటే. సో ఫ్యూ డేస్ ట్రేడింగ్. ఫ్యూ డేస్ అంటే బై చేస్తాము, కొద్ది రోజుల తర్వాత అమ్ముతాం. ఇక్కడ డెలివరీ తీసుకోవటం లేదు. ఈ ఫెసిలిటీ ఉంది. కొన్నాళ్ళకి సెబీ వాళ్ళు తీసేస్తాం, ఈ ఫెసిలిటీ ఇవ్వము, అది ఇది అంటున్నారు. మరి కొన్ని అయితే BTST అంటారు కదా, బై టుడే సెల్ టుమారో. అది వాళ్ళు ఆల్మోస్ట్ అది తీసేస్తున్నారు, మొత్తానికి తీసేస్తాం అన్నట్టుగా చెప్పారు. చెక్ చేయాలి, నేను చూడలేదు. లేకపోతే కొంటాము, రేపో ఎల్లుండో మర్నాడో పెరగ్గానే అమ్మేస్తాం. దీన్ని డెలివరీ తీసుకోకుండా ఇప్పుడు కొని తర్వాత అమ్మటానికి ఫెసిలిటీ ఈ బ్రోకర్స్ ఇస్తున్నారు. ఈ మార్జిన్ అని అవన్నీ చాలా ఉన్నాయి. కొంచెం మార్జిన్ తీసుకుంటారు, ఫుల్ మార్జిన్ తీసుకోరు, కానీ అలౌ చేస్తున్నారు.
మరి ఎక్కువ కొంతమంది ఎక్కువ టైం ఇస్తారు, ఎక్కువ రోజులు టైం ఇస్తారు, కొంతమంది తక్కువ ఇస్తారు. మీరు ఆ టైం ప్రకారం మీరు డెలివరీ తీసుకోకపోతే మాత్రం వాళ్ళంతటి వాళ్ళే స్క్వేర్ ఆఫ్ చేసేసి చెప్తారు మీకు. స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు. మీ అకౌంట్లో డబ్బులు ఉంటే సరే లేకపోతే స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు. ఇట్లా ఫ్యూ డేస్ ట్రేడింగు. దీనికి కొంచెం అంటే ఫుల్ టైం అక్కర్లేదు, కొంచెం యాక్టివ్గా ఉంటే సరిపోతుంది. దీన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అనవచ్చు. అంటే స్వింగ్ ట్రేడింగ్ అంటే మీకు డీటెయిల్గా తర్వాత చెప్తాను అనుకోండి, ఇప్పుడు కొంచెం కష్టం. కానీ జనరల్గా డేస్ 2 days to 2 weeks అనుకోండి. అంటే స్వింగ్ వస్తుంది, అంటే ఉండి పెరిగిపోతుంది, పెరగటం మొదలు పెడుతుంది. అంటే స్టాకు అట్లా ఉండి నేరో రేంజ్ లాగా వచ్చి దీన్ని స్వింగ్ అంటాం. అలాగే పడిపోయేటప్పుడు కూడా అలాగే పడిపోతుంది కదా. అంటే కొంచెం కంటిన్యూస్గా తగ్గటం లేదా కంటిన్యూస్గా పెరగటం. కంటిన్యూస్ అంటే ప్రతిరోజు కానక్కర్లేదు, ఇంటర్మీడియట్ కావచ్చు. 2 రోజులు పెరిగి కొంచెం తగ్గి మళ్ళీ 2 రోజులు పెరిగి కొంచెం తగ్గి అట్లా కూడా ఉండొచ్చు. లేకపోతే వరుసనే 4-5 రోజులు 5-6 రోజులు ఏకంగా రోజు పెరుగుతూ పోవచ్చు, అలాగే రోజు తగ్గుతూ పోవచ్చు. అట్లాంటి స్టాక్స్ అట్లాంటి చూసి చేసే ట్రేడింగ్ని పెరుగుతుంటే కొనుక్కుంటూ వెళ్ళిపోవటం, పెరుగుతుంది అనుకుని కొనుక్కుంటూ వెళ్ళిపోవటం, కొనుక్కోవటం, లేదా తగ్గుతుంది అనుకుంటే అమ్మటం. షార్ట్ సెల్లింగ్ చేయాలంటే యాక్చువల్గా అయితే మీ దగ్గర స్టాక్ ఉండి అమ్మేసుకోవటం అది వేరే సంగతి. లేకపోతే మీరు F&Oలో చేయాల్సి వస్తుంది. ఈక్విటీలో అలౌ చేయరు, F&Oలో అయితే వీలవుతుంది. సో అమ్మేస్తాము, ఇది తగ్గుతుంది ఎక్కడో సపోర్ట్ లెవెల్లో కవర్ చేసేస్తాం, అది స్వింగ్ ట్రేడింగే. లేకపోతే పెరుగుతుంది, ఏదో సపోర్ట్ లెవెల్ ఉంటుంది, ఏదో ఎక్కడో సపోర్ట్ తీసుకుంటుంది, రెసిస్టెన్స్ వచ్చే వరకు పెరుగుతూ ఉంటుంది. ఎక్కడో రెసిస్టెన్స్ వస్తున్నది అనుకున్నప్పుడు అక్కడ అమ్మేస్తాం. రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్లో కొని రెసిస్టెన్స్ లెవెల్స్లో అమ్మేస్తాం. నిజానికి సపోర్ట్ లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ అవి అర్థం కావాలి. సో అది స్వింగ్ ట్రేడింగే. లేకపోతే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర చూసి ఇక్కడ ఇది రెసిస్టెన్స్ వచ్చేస్తున్నది, ఇక్కడ నిలవటం లేదు అనుకున్నప్పుడు అక్కడ అమ్ముతాం. మళ్ళీ సపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేసి సపోర్ట్ లెవెల్లో కవర్ చేసేస్తాం. షేర్లు ప్రైసెస్ దిగేటప్పుడు లేదా ఎక్కేటప్పుడు చూసుకుని అదను చూసి చేసే ట్రేడింగ్ని స్వింగ్ ట్రేడింగ్ అంటాము సింపుల్గా. ఇది రోజుల్లో ముగుస్తుంది, ఎక్కువ కాలం పెట్టుకోము, ఫ్యూ డేస్, ఎట్ ది మోస్ట్ 1 or 2 weeks. ఒకసారి 20 days, 10, 15, 20, 30 days కూడా వెళ్ళొచ్చు అనుకోండి. బట్ జనరల్గా 2 days to 2 weeks ఎలా చెప్తారు అంత టైంలో. మీరు చూడండి, ఈ మధ్యకాలంలో చాలా స్వింగ్ ట్రేడింగ్కి చాలా ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ ఉంది ఆపర్చునిటీ. ఎందుకని లగాతార్ కంటిన్యూస్గా పెరుగుతూ ఉన్నాయి చాలా షేర్లు. దే ఆర్ ఫిట్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్. అయితే ఎంట్రీ ఎగ్జిట్లు తెలియాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే దానికి స్కిల్స్, అంటే టెక్నికల్ స్కిల్స్ కావాలి. చెప్పాను కదా, సపోర్టు రెసిస్టెన్స్ లెవెల్స్ అర్థం చేసుకోవాలి. అది కాకుండా ఇంకొక రకమైనది ఏంటంటే ఫ్యూ వీక్స్, సమ్టైమ్స్ ఏ ఫ్యూ మంత్స్. దీన్ని పొజిషనల్ ట్రేడింగ్ అంటాం. ఈ పొజిషనల్ ట్రేడింగ్కి ఎక్కువగా యాక్టివ్గా ఉండక్కర్లేదు. యూ కెన్ బి లెస్ యాక్టివ్. ఎందుకంటే
దిస్ కంటిన్యూస్ ఫర్ ఫెయిర్ నెంబర్ ఆఫ్ డేస్ కదా, ఫెయిర్ నెంబర్ ఆఫ్ వీక్స్ కదా. ఏదైనా ట్రేడ్ వేయటం, కొంచెం అకేషనల్గా చూసుకోవటం, మధ్య మధ్యలో చూసుకోవటం, అంటే ఫుల్ టైం దీని మీద పడి ఉండక్కర్లేదు. ఇంట్రాడేకి అయితే కావాలి ఫుల్ టైము, స్వింగ్ ట్రేడింగ్ కూడా కొంచెం యాక్టివ్గానే ఉండాలి, పొజిషనల్ ట్రేడింగ్కి అంత యాక్టివ్గా ఉండక్కర్లేదు. ఇది ప్యాసివ్ అని నేను అన్న, కానీ ఇది కూడా యాక్టివ్గానే ఉండేదే, యాక్టివే కానీ కొంచెం తక్కువ టైం, అంటే పార్ట్ టైము, కొంచెం అంత టైం లేదు, అప్పుడప్పుడు చూసుకుంటాము, నా పని నేను చేసుకుంటూ అప్పుడప్పుడు చేసుకుంటాను అనుకునే వాళ్ళకి ఇది పనికొస్తుంది. అయితే నెససరీలీ ఇది హెడ్జింగ్ లేకుండా చేయకూడదు. ఇది న్యాచురల్గానే ఇది F&Oలో బాగా సెట్ అవుతుంది, సూట్ అవుతుంది. F&Oలో అయితే బయింగ్ సెల్లింగ్ రెండూ చేయొచ్చు. ఓన్లీ స్టాక్స్లో క్యాష్ మార్కెట్ అనుకోండి, ఈ పొజిషనల్ ట్రేడింగ్ ఎట్లాగా మామూలుగా ఏదైనా స్టాక్ కొనటమే, కొనేసి పెరిగితే అమ్ముతాం, 2 నెలలు, నెల, 3 నెలలు, బై అండ్ సెల్. అది ఒక రకంగా చెప్పాలంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే. అంటే నేను ONGC పెరుగుతుందని 82 రూపాయల దగ్గర కొనుక్కున్నాను అనుకున్నాం, అది 92, 95, 96, 97, 100 ఎంతో వెళ్ళింది అనుకున్నాం, అమ్మేస్తాను. మేబీ ఇట్ హ్యాస్ టేకెన్ ఎ ఫ్యూ డేస్. అది ఫ్యూ డేస్ తీసుకుంటే అది ఏమవుతుంది, ఇది స్వింగ్ ట్రేడింగ్ లాంటిది అవుతుంది. అలా కాకుండా ఎక్కువ టైం పట్టింది అనుకోండి, కొనేసి పెట్టేశాను, 10 రోజులు, 20 రోజులు, 15 రోజులు అట్లా టైం పట్టింది, నెల, 2 నెలలు పట్టింది అనుకుందాం, పెరుగుతుంది, పెరిగిన తర్వాత అమ్ముతున్నాను, అప్పుడు పొజిషనల్ ట్రేడింగ్ లాంటిది. బట్ ప్రాక్టికల్గా ఏంటంటే ఎక్కువ రోజులు ఉండటం అంటే అర్థం ఏంటంటే ఒక రకంగా ఇన్వెస్ట్మెంటే. అంటే కొనేసి డెలివరీ తీసుకుని తర్వాత పెరిగితే అమ్మటం, డెలివరీ తీసుకుని చేసేదాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అని అంటాం. అయితే స్వింగ్ ట్రేడింగ్లో ఏమవుతుందంటే జనరల్గా అయితే డెలివరీ తీసుకోరు. ఈ F&Oలో చేస్తే అసలు డెలివరీ ప్రసక్తే లేదు, అవసరం ఉండదు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ ఫెసిలిటీ ఉంది కదా, బ్రోకర్స్ ఎలా చేస్తారు కదా, కొంటాము, డెలివరీ తీసుకోము, కొన్ని రోజుల తర్వాత పెరగగానే అమ్మేసి బయటకు వచ్చేస్తాం, డెలివరీ తీసుకోలేదు. అట్లా అనమాట. ఆ సెన్స్లో దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అని అనొచ్చు, దీన్ని పొజిషనల్ ట్రేడింగ్ అని అంటాము. సో సేమ్ డే, ఇంట్రాడే, స్వింగ్ ట్రే, పొజిషనల్ ట్రేడ్, ఇంకా చాలా ఉన్నాయిలేండి, ఇంకా మొమెంటమ్ ట్రేడింగ్ అని అవన్నీ చాలా ఉన్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం అండ్ టైం అవైలబిలిటీ, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వీటి గురించి మాట్లాడుతున్నాను. సో ఇంతే, ఈ రోజుకి సరిపోతుంది. అయితే నెక్స్ట్ ఏం చెప్తానంటే ఇంట్రాడే ట్రేడింగ్ గురించి నేను చెప్పలేండి, ఇది చెప్పను. ఇంట్రాడే గురించి చెప్పేది ఏం లేదు, సేమ్ డే కదా, వన్ హ్యాస్ టు ట్రై వన్స్ లక్. అక్కడ హెడ్జింగ్ ఆపర్చునిటీ కూడా ఉండదు నన్ను అడిగితే, అన్లెస్ యూ డూ వాట్ యూ కెన్ సే F&O చేస్తే తప్ప హెడ్జింగ్ కూడా ఉండదు, అది వదిలేండి. మామూలుగా స్వింగ్ ట్రేడింగ్ నేను నెక్స్ట్ సాటర్డే స్వింగ్ ట్రేడింగ్ గురించి చెప్తాను, అందులో మెలకువల గురించి చెప్తాను, సపోర్ట్లు, రెసిస్టెన్స్లు అంటే ఏంటి, అవి ఎట్లా తీసుకోవాలి, కొంచెం డీప్గా వెళ్ళకపోయినా జస్ట్ వాట్ ఇట్ ఈజ్ అనేది మీకు తెలియాలి కదా, అది అట్లీస్ట్ అవగతం ఉండాలి మీకు, ఆ ఐడియా ఉండాలి. సో ఐ విల్ గివ్ యూ అన్ ఐడియా. అయితే కొద్ది రోజుల కిందట భద్రాచలం ఏరియా నుంచి ఒక అబ్బాయి ఫోన్ వచ్చింది నాకు. మాటల సందర్భంలో ఏం చేస్తున్నావు, ఎలా నుంచి చేస్తున్నావు అని అడిగితే, ఇప్పుడు 3 నెలల నుంచి చేస్తున్నానండి ఇవి స్టాక్ మార్కెట్లో 3 నెలలు అయిందండి ఎంటర్ అయ్యి అని చెప్తూ, ఏదో బహుశా FBS 2కి జాయిన్ అయ్యాడో ఏంటో సంథింగ్ గుర్తులేదు అని చెప్తూ, మరి ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారంటే నేను స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నానండి అన్నాడు సింపుల్గా. ఒకసారి ఏంటి అన్న, స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నానండి నేను, 3 నెలలు అయింది, మరి ఏం చేస్తున్నానంటే ఏవో కొన్ని స్టాకులు చెప్పాడు, ఈ స్టాక్ అండి, ఆ స్టాక్ అండి,
పర్వాలేదండి, బాగానే ఉందండి, లాస్ ఏం లేదండి, కంఫర్టబుల్ అన్నాడు. కొద్దిగా లాభం కూడా ఉందన్నట్టుగా చెప్పాడు. వెరీ గుడ్. నేను చెప్పాను, మరి లాభం అదంతా బాగానే ఉంది కానీ 3 నెలలే అయింది అంటున్నావు, మరి ఏంటి, ఏమన్నా మరి దాని గురించి నేర్చుకున్నావా, లేకపోతే లేదండి చేస్తున్నాను, కొంచెం చూస్తున్నాను, పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి, కొంచెం చూసి చేస్తున్నాను, బాగానే ఉంది. ఇప్పుడు అయితే ఆ అబ్బాయి లక్కీగా కొన్ని షేర్లు చెప్పాడు, లిస్ట్ చెప్పాడు. ఆ షేర్లు కొంచెం మంచి షేర్లే. ఓకే. అంటే మార్కెటు ఏకదాటిగా పెరుగుతూ పోతున్నది కదండి. ప్రతి షేరు స్వింగ్ ట్రేడ్కి అనుకూలంగా ఉండే షేరే. మెజారిటీ షేర్లు పెరుగుతున్నాయి కదండి. ఇవాళ కొంటే 4-5 రోజులకు పెరుగుతుంది, అది అమ్మేస్తున్నాం, ఇంకోటి కొంటున్నాం, పెరుగుతున్నది. అంటే పెరుగుతూ పోతున్న మార్కెట్లో ఏంటంటే కొంటాం అమ్ముతాం. అదే స్వింగ్ ట్రేడింగ్. అది స్వింగ్ ట్రేడింగే. ఎందుకంటే స్వింగ్ అవుతున్నది, పెరుగుతున్నది, అటు పెరిగింది, అమ్మాడు, ఏముంది, వాట్ ఈస్ దేర్. ఏదైనా స్టాక్ తీసుకున్నాడు, కొనుక్కుంటే అది పెరిగింది, చూస్తున్నాడు, కొంచెం స్పీడ్గా పెరుగుతుంది, ఒకరోజు చూశాడు పెరిగింది, అరే ఇదేదో పెరుగుతుంది, కొన్నాడు. ఆ మర్నాడు అంతగా పెరగలేదు, పెరిగిందో, లేకపోతే ఆ మర్నాడో ఏందో 5% 10% వచ్చేసింది. 10% 15%, కొన్ని షేర్లు అయితే ఒక్క రోజులోనే 15-20% వచ్చేస్తున్నాయి కదా, అమ్మేస్తున్నాడు. స్వింగ్ వచ్చింది, అమ్మేశాను, 2 రోజుల్లోనే తేలిపోయింది. కొన్ని షేర్లు మనం కొన్న తర్వాత కొంచెం తగ్గుతాయి, అంటే వెళుతూ పరిగెత్తి కొంచెం ఆయాసం తీర్చుకుంటాయి. కొంచెం ఆపరేటర్స్ ఆగుతారు 1-2 రోజులు, ఏంటి వెయిట్ చేస్తారు, ఇంకా ఈలోగా ఇంకా ఏమైనా దిగుతుందేమో, ఎవరైనా అమ్ముతారేమో అని. కొంచెం సెల్లింగ్ వస్తుంది, కొద్దిగా కరెక్షన్ వస్తుంది లైట్గా. 0.5%, ఇప్పుడు 5% 10% పెరిగిన తర్వాత 1% 2% పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, లేదా ఒక్కోసారి 4% 3% తగ్గుతుంది. మళ్ళీ ఆ మర్నాడు పెరగదో తగ్గదు, అక్కడి నుంచి మళ్ళీ మొదలవుతుంది పెరగటం. జరుగుతున్నాయి కదా ఇప్పుడున్న ట్రెండ్. ఇప్పుడు ఏం ట్రెండ్ నడుస్తున్నదంటే అప్వర్డ్ ట్రెండ్ నడుస్తున్నది. ఈ అప్వర్డ్ ట్రెండ్లో మోస్ట్లీ చాలా వరకు షేర్లు కొంచెం ఎంతో కొంత స్ట్రెంగ్త్ ఉన్నవి పెరుగుతున్నాయి. కొంచెం లోలో కొనటం కొద్దిగా అవసరం. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఒక వారం 10 రోజులు 15 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది, అమ్మేస్తున్నారు. ఒక్కోసారి 2 రోజులు 3 రోజుల్లోనే రిజల్ట్ వచ్చేస్తుంది. చూసారా, ఈ మధ్యన IFCA ఎన్నో సంవత్సరాలుగా ఎవరూ పట్టించుకోలేదు దాన్ని. ఆ మధ్యన ఎప్పుడో నా దగ్గర ఉంది, 9 రూపాయలకో ఎంతకో ఉంది యావరేజీ. ఏంటి రోజు దీన్ని ఎదురుగా పెట్టుకోవడం, కొట్టిపారేస్తే పొలాన కొద్ది లాస్ వస్తున్నది. ఎంత కొద్దిగా ఏనండి, ఎక్కువ క్వాంటిటీ లేదు, తీసేద్దాం IFCA అని అనుకుని, సర్లే ఉంటే ఏంటి, ఊడితే ఏంటి. నాకు ఎప్పుడో పురాతన కాలం నుంచి, ఎప్పటి నుంచో IFCA చాలా కాలం నుంచి ఇన్వెస్ట్మెంట్, నేను ఓనమాలు దిద్దుకునే రోజుల నుంచి కూడా చేసేవాడిని IFCAలో. 30 ఏళ్ల పరిచయం చెప్పాలంటే. సరే ఓల్డ్ మాంకు అని చెప్పి వదిలేస్తే, తీరా చూస్తే ఒకరోజు రయ్యమంది. ఇదేదో కొంచెం చూశాను, టెక్నికల్గా చూసి ఇదేదో దీనికి ఏదో మొత్తం మొదలు పెట్టారా బాబు వీళ్ళు, ఏది వదిలిపెట్టట్లేదు, ఆఖరికి IFCA కూడా పట్టుకున్నారా అని చెప్పి ఆ రోజు ఏం చేశానంటే కొంచెం కొనితేటప్పటికి యావరేజ్ అయిపోయింది, బ్రహ్మాండంగా యావరేజ్ అయిపోయింది. ఆ మర్నాడు మళ్ళీ పెరిగిపోయింది భయంకరంగా. ఇప్పుడేమో ప్రాఫిట్లోకి వచ్చేసింది. ఇన్నాళ్ళుగా లేనిది ఒకసారి ప్రాఫిట్లోకి వచ్చింది, మర్నాడు చూస్తే ఇంకొంచెం పెరిగింది. అది స్వింగేగా. కావాలంటే నేను ఈ సార్లే అనుకుని ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయచ్చు, ఎంత పెద్ద క్వాంటిటీలు కాదనుకోండి. లేదనుకుంటే దీని సంగతి ఏదో చూద్దాం, వస్తే వస్తుంది, పోతే పోతుందంటే వదిలేయటం చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఇట్లా ఇప్పుడు ప్రతి షేరు పెరిగిపోతున్నది కదా. ఆ JP అసోసియేట్స్ చూడండి, స్వింగే రోజు పెరిగిపోతున్నది. సో ఇట్లాంటి మార్కెట్లో స్వింగ్ ట్రేడింగు లాభదాయకమే. డబ్బులు అంటే వస్తాయి. ఎంతకాలం అనేది చెప్పలేం, కానీ మొత్తానికి ఎక్కడో నేను ఆ అబ్బాయికి చెప్పాను, ఇది పెరుగుతూ ఎప్పుడో ఆగిపోతే మీ కొన్న స్టాక్స్ అలా ఉండిపోతాయి, తర్వాత మళ్ళీ యూ కాంట్. ఈలోగా ఒక్కోసారి యావరేజ్ చేయడానికి ప్రయత్నిస్తాం, ఒక్కోసారి యావరేజ్ ఫలిస్తుంది, ఒకసారి ఫలించదు. అలా ఉండిపోతే కొన్ని నెలల పాటు లేదా కొన్ని సంవత్సరాల పాటు కాకపోయినా కొన్ని నెలల పాటు అలా మిగిలిపోతాయి.
కొంచెం జాగ్రత్త అండి. మరి స్వింగ్ ట్రేడింగ్ అంటున్నారు, మీరు జస్ట్ 3 months అయింది అంటున్నారు స్టార్ట్ చేసి. సో అలాగే మా రిలేటివ్ ఒక అబ్బాయి ఏదో ఇన్సిడెంటల్గా మాట్లాడుతుంటే చెప్తున్నాడు, ఇది అమ్మాను, అది కొంటున్నా, ఇది కొంటున్నానని. చాలా రోజు చేస్తున్నాడట. అది ఆ అబ్బాయి ఎంటర్ అయింది కూడా ఫ్యూ మంత్స్, 4 months 5 months అయింది స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి. అంటే హీఈస్ ఆల్సో డూయింగ్ సిమిలర్ టు స్వింగ్ ట్రేడింగ్. అయితే డెలివరీ తీసుకుని తిరిగి అమ్ముతున్నాడు. అంతే కదా చేస్తారు. డెలివరీ లేకుండా బై చేయటం, తిరిగి అమ్మటం అంతా అవన్నీ తెలియవు. ఒక రకంగా అది కూడా స్వింగ్ ట్రేడింగ్ లాంటిదే. అంటే ఇట్లా వీళ్ళందరూ కూడా తెలుసో తెలియకో చేసేస్తున్నారు. అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి మార్కెట్ లాసులు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఒకవేళ మిగిలిపోయినా కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అది పికప్ అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది. ఇది చిన్న సైజు భూమి నడుస్తున్నది కదా, భూమిలో అంతే పెరుగుతూనే ఉంటాయి. మరి ఎప్పుడో ఒకసారి ఆగిపోతాయి. ఆగిపోవటం మొదలుపెట్టి వెనక్కి రావటం మొదలుపెట్టిన తర్వాత అసలు అడ్రస్ ఉండవు, మనకు అమ్ముకునే అవకాశం కూడా రాదు. సో these swing trading videos are dedicated to those people who are doing some sort of swing trading knowingly or unknowingly. ఆ అబ్బాయి భద్రాచలం అబ్బాయి అయితే పేరు చెప్పేశాడు, నేను స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నాను. చాలామంది దానికి ఆ పేరు పెట్టకుండానే మామూలుగా చేస్తున్నారు ఈ ట్రేడింగ్. అయితే ఇప్పుడున్న పరిస్థితులకి స్వింగ్ ట్రేడింగు కండ్యూసివ్గా ఉంది, అనుకూలంగా ఉంది కదా, అందుకని ఈ స్వింగ్ ట్రేడింగ్ గురించి నేను మాట్లాడతాను. సో we will meet the next week and where I discuss something relating to swing trading. Thank you very much.